మీ గర్భఫలమును యేసువు ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత ఆత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును. భూలోక రాజ్ఞిగా స్థాపింపబడటం గురించి ధ్యానించుదుము గాక. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీ కృపారసం అత్యవసరము వారందరూ ప్రత్యేకించి మన ఆరోగ్యమాత పుణ్యక్షేత్రములో మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలకు సంసిద్ధపడుతున్నటువంటి మనమందరము ఈరోజు ఈ శుభ తరుణంలో ప్రత్యేకించి మరియ తల్లి యొక్క జన్మదిన వేడుకలకు వాల్ పోస్టర్స్ను పాంప్లెట్స్ను మిగతా ఫ్లెక్సీలను అన్నింటినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క కడప మేత్రానులు మహాగణ శ్రీ శ్రీ సగినాల పాల్ ప్రకాష్ మన జ్ఞాన తండ్రి గారి చేత ఆశీర్వదించి ఈ యొక్క పాంప్లెట్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కలిసి ఈ యొక్క వాల్ పోస్టర్స్ ను అదే విధంగా పాంప్లెట్ ను ఆవిష్కరిస్తున్నారు. తర్వాత మనం ఇక్కడ మన పుణ్యక్షేత్రం తదనంతరము మనమే రాసిన ఛాన్సలర్ ఫాదర్ లక్కినేని ఆరోగ్యరాజ్ స్వాముల వారు, మనమే రాసిన ప్రొక్యురేటర్ రెవరెండ్ ఫాదర్ లక్కినేని ఆరోగ్య స్వామి, అదేవిధంగా ఈ యొక్క స్వరూపాన్ని మనకు స్పాన్సర్ చేసినటువంటి సోదు నిర్మలమ్మ గారు కూడా కొబ్బరికాయను సమర్పిస్తారు. ఇప్పుడు ఒక గడియ తండ్రి దేవునికి ఎడబాటు లోనైనప్పుడు మీ దీన స్థితిని కాల్చి మీకు జన్మనిచ్చిన తల్లి మరియ మిమ్మలను తన ఒడిలో శరీరించిన ఘట్టాన్ని ఇక్కడ కరుణామయ స్వరూపం ద్వారా ప్రతిమ ద్వారా మేము చూడగలుగుతున్నాము. మేము నిరాశ నిస్పృహలకు అధైర్యములకు గురి కాకుండా మీ యొక్క ప్రగాఢమైన నమ్మకంతో ప్రేమ కరుణ ఆదరణను కురిపిస్తున్న మీరు మీ తల్లి కరుణామయ ప్రతిరూపము ఈ పవిత్ర స్వరూపము ద్వారా మా అందరికి కరుణను దయచేయండి. ఈ స్వరూపము ఆశీర్వదించి ఏ బిడ్డ అయితే ఈ స్వరూపము ప్రార్థిస్తారు వారి జీవితంలో ఊరటను శాంతిని ధైర్యాన్ని ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు మనం చేస్తున్నాం తండ్రి. వీజీ ఫాదర్ ఈ యొక్క పాంప్లెట్స్ ను వాల్ పోస్టర్స్ ను రిలీజ్ చేయవాలని ఆహ్వానిస్తున్నాము. తారీఖున 2026 శనివారము సాయంత్రము 5 గంటలకు మహాగణి ఆహ్వానము పలుకుతున్నాము. అందరం కూడా కరతాళధ్వనులతో ఆ దేవునికి వందనాలు కృతజ్ఞతలు హృదయపూర్వకంగా మన యొక్క కడప వేదాసనము మన యొక్క ప్రియతమ మన కడప జ్ఞాన తల్లి అయినటువంటి పీఠ, అదేవిధంగా సెప్టెంబర్ మాసం 8 తారీఖున 2020 గురువులచే ఆరోగ్యమాత తిరునాళ మహోత్సవం నమః.
ఆశ్చర్యకరుడు మన ప్రభువు అద్భుత దైవ ప్రేమ ఆరాధనీయ స్తుతింపబడే యోగ్యమైన కన్యక మా కొరకు ప్రార్థించండి. ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించిన యందు ఆ తల్లి కనపరిచిన స్థిర ప్రేమను మాకును అనుగ్రహించి మేమందరం కూడా మా ఆధ్యాత్మిక జీవితములందరూ మా అనుదిన జీవితంలో స్థిరపడినట్లు బలపడినట్లు మమ్మల్ని కరుణింపుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మీకు మనవి చేయించున్నాము తండ్రి. నీ అందెంతోరకు దీవెనలు మము చల్లగా దీవించు ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి. ఆరోగ్య మాత పాట పాడండి, ఒక పల్లవి. నిలచిన మా అమ్మవు ఆరోగ్యమి. ఇప్పుడు కొబ్బరికాయ సమర్పణ. మొట్టమొదటిగా మన యొక్క పీఠాధిపతులు కొబ్బరికాయ కొట్టి సమర్పిస్తారు. తదనంతరము మన కడప డి గురువులైనటువంటి రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ రాజ్ స్వాముల వారు కొబ్బరికాయ సమర్పణ చేస్తారు. తదుపరి మన కెటికల్ వికారైనటువంటి రెవరెండ్ ఫాదర్, అదేవిధంగా మన మేత రాష్ట్ర ప్రొపరేటర్ ప్రవేశించి కంటిన్యూ దివ్యబలి పూజ ప్రారంభించారు. ఆరోగ్యమాత శ్రైన్ బై మోస్ట్ రెవరెండ్ డాక్టర్ సెంగాల్ పాల్ ప్రకాష్, బిషప్ ఆఫ్ కడప. ఈరోజు కడప పట్టణ పౌరులకు మరియు ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర భక్తులకు, కడప మేత్రాసన విశ్వాసులకు దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తూ సెప్టెంబర్ 8వ తారీఖున మనము ఎంతో గొప్పగా ప్రతిష్టాత్మకంగా ఆశీర్వాదకరంగా భక్తియుతంగా నిర్వహించేటువంటి మరియమాత జన్మదిన వేడుకలను ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. ఇప్పటి నుండి కూడా ఎంతో భక్తియుతంగా ప్రార్థనలతోనూ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ నెల 29వ తారీఖున ఏలూరు పీఠ కాపరైనటువంటి పొలిమేర జయరావు గారి తండ్రి చేతుల మీదుగా పతావిష్కరణ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత నవదినములు మరియ తల్లికి వారి విన్నపముల ద్వారా మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ 9 రోజులు మనము ప్రార్థనలు పూజలు జరుపుకుంటాం. మరి ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆధ్యాత్మికంగా మనమంతా బలపడేటువంటి ఒక మంచి సందర్భం. అందువల్ల ఈ సందర్భంలో అందరూ పాల్గొనాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ఈ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడండి. ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మీరు ఆస్వాదించండి, మీరు తనివితీరా పొందండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పవిత్రతను మనమంతా కాపాడుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచి విధంగా జీవిస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారికి, వారి అసిస్టెంట్కు మరియు కమిటీ పెద్దలకు అందరికీ కూడా సహకరిస్తూ ఎంతో భక్తియుతంగా ఈ పూజా కార్యక్రమంలో ఈ భక్తి కార్యక్రమాలు చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడికి ఎంతోమంది గురువులు వస్తారు, అలాగే కన్యాస్త్రీలు వస్తారు, ఇతర విశ్వాసులు వస్తారు. ఈ సందర్భం ఎంతో గొప్పగా ఉంటుంది, ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఆ పవిత్రతను మనం కాపాడుకుంటూ మరి తనని గౌరవించాలని మనసారా మేమందరినీ కోరుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మేమందరినీ కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.